తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాలన్నీ ఒకే వేదికపైకి రావడంతో గాజువాకలోని ఆ పార్టీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. గత కొన్ని రోజులుగా ఆయా కమిటీల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సమక్షంలో కమిటీల ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల నుంచి వచ్చిన తెదేపా నేతలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ పల్లా నాయకత్వంలో తామంతా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపేలా పల్లా ప్రసంగించారని 2029లో కూడా అతని నాయకత్వంలోనే పనిచేస్తామని 86వ వార్డు అధ్యక్షుడు నల్లూరి సూర్యనారాయణ అన్నారు. అందరికీ నమస్కారం అండి. మన గౌరవ శాసనసభ్యులు దయచేసి అందరూ నిల్చోవాల్సిందిగా కోరుకుంటూ, పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో గాజువాక నియోజకవర్గ కార్యకర్తలకి వార్డు అధ్యక్షులు, కార్యదర్శులు, క్లస్టర్ ఇన్ఛార్జి, బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, వివిధ అనుబంధ సంఘ సభ్యుల ప్రమాణ స్వీకారానికి పల్లా శ్రీనివాసరావు గారు ఇక్కడ ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం చేశారు. ఈ ఏర్పాట్లన్నీ బాగున్నాయి. మరి ప్రతి వార్డు నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. మరి అలాగే 86వ వార్డు నుంచి కూడా మరి మొత్తం వార్డు కార్యకర్తలు, నాయకులు మొత్తం ఇక్కడ తరలివచ్చారు. ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమాన్ని ఇంతటి పండగ వాతావరణంగా విజయవంతం చేసిన, ఎందుకంటే పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తా ఉన్నారు. ఎన్నికలకు ముందుకి వివిధ అనుబంధ సంఘాల్లో గాని, కమిటీల్లో గాని, జిల్లా గాని, నియోజకవర్గాల్లో 86వ వార్డు నుంచి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. మరి ఎందుకంటే 86వ వార్డు అంటే కంచుకోట. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు, అలాగే మా యువ నాయకులు, భవిష్యత్ నాయకులు లోకేష్ గారి యొక్క ఆలోచన మేరకు ఈరోజు ఏదైతే నూతనంగా ఎన్నుకోబడినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యవర్గాన్ని, అటు క్లస్టర్ కావచ్చు, యూనిట్ కావచ్చు, బూత్ కావచ్చు, అలాగే వార్డు కమిటీస్ కావచ్చు, నియోజకవర్గ కమిటీలు కానీ, జిల్లా కమిటీ కానీ, రాష్ట్ర కమిటీ కానీ ఈరోజు మేము ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగిందండి. అయితే కొన్ని కమిటీస్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు, స్టేట్ కమిటీ కానీ, జిల్లా కమిటీ కానీ. బట్ మా నియోజకవర్గం నుంచి పంపించినటువంటి వారితో చేయడం జరిగింది. ఇది 175 నియోజకవర్గాల్లో కూడా ఎన్నుకోబడినటువంటి కమిటీలతో చేయించడం జరిగింది. కాంట్రవర్సీలను కూడా చేసుకోమని కూడా చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. చాలా సంతోషంగా కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ఇక్కడి నుంచి ఇంకా స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలు చేరుకునే విధంగా, విజన్ 2047 లక్ష్యాలు చేరుకునే విధంగా మేము ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే కూటమి నాయకత్వం అంతా కూడా కలుపుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్తో ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి పెడుతున్నాం. ఖచ్చితంగా మాకు కానీ, ప్రజలకు కానీ కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఉంది. ఖచ్చితంగా ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈరోజు CII సమిట్ జరుగుతుంది, పార్ట్నర్షిప్ సమిట్. సుమారు 20 లక్షల పెట్టుబడులు వస్తాయని ఒక ఆలోచనతో ఉన్నాం. ఈ రోజు కేవలం సంక్షేమం, అప్పులు చేసి సంక్షేమం చేస్తే సరిపోదు, సంపద కూడా సృష్టించాలి. సంపద సృష్టించాలి అంటే మనకి పెట్టుబడి రావాలి. ప్రపంచ దేశాల నుంచి పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడితే మనకు ఉద్యోగ అవకాశాలు రావడం, తర్వాత ఆదాయ వనరులు పెరగడం జరుగుతుంది. కనుక అటువైపు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ప్రయత్నాలు చేస్తున్నారు.